అందరికీ నమస్కారం. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈరోజు మా ఇంట్లో ఏం వంట చేశానంటే పొద్దున్న సాంబార్ చేశాను. చాలా బాగుందన్నమాట. ఇంకా అవ్వలేదు. ఇప్పుడైతే టైం ఎంత అయిందంటే 6 అవ్వస్తుంది టైము. మటన్ కర్రీ కూడా చేశాను. నేనైతే సాంబార్ చేసుకున్నా. నేను నాన్ వెజ్ తిన్ను. నెక్స్ట్ మంత్ జూన్ 10th వరకు నాన్ వెజ్ తిన్నమాట. మా హస్బెండ్ కోసం అయితే సాంబార్ మటన్ కర్రీ చేశాను. నాకేమో సాంబార్ చేసుకున్నాను, పప్పుచారు అన్నీ వేసి. చాలా బాగా వచ్చిందనమాట. మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళిపోయారు. నా వర్క్ అయిపోయింది. మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాము. వర్క్ అయిపోయింది. మా హస్బెండ్ అలా బయటికి వెళ్ళారు. నేనేమో ఇంట్లోనే ఉన్నా. ఇప్పటి వరకు టీవీ చూశాను. కాసేపు అలా డాబాపైకి వెళ్దామని వెళ్తున్నాను. ఇక్కడ బెంగళూరులో ఫుల్ వర్షం పడింది. నిన్నంతా ఈ టైంకి బాగా వర్షం అన్నమాట. పైన అలా ఉందో వ్యూ చూద్దాం రండి. ఈ టైంకి నిన్న బాగా ఫుల్ వర్షం. చాలా చోట్ల మునిగిపోయినాయి అంట రోడ్లన్నీ. ఇలా అయితే ఉంది. పైన ఈరోజు చల్లగా ఉంది కానీ వర్షం లేదు. ఇంకా వేరే ఏరియాలో వర్షం పడిందంట ఈరోజు కూడా. మేము ఉండేది కృష్ణరాజపురం, తెలుసు కదా మీకు. ఇక్కడైతే వర్షం ఏం లేదు ఈరోజు. నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయింది, మధ్యాహ్నం అనుకుంటా. స్టార్ట్ అయ్యి మొత్తం నైట్ వరకు పడుతూనే ఉంది. నైట్ కూడా పడినట్టుంది. ఇక్కడైతే చూడండి ఫుల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. ఆ దుమ్మంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. ఎలా వస్తుందో కానీ ఎంత డోర్స్ క్లోజ్ చేసి ఉన్నా ఇంట్లో సన్నటి దుమ్ము అయితే పడిపోయిద్ది అనమాట. ఎప్పుడు చూసినా, ఎప్పుడు క్లీన్ చేసినా మళ్ళీ వచ్చేస్తుంది. కింద వాళ్ళు బట్టలు ఆరేసుకున్నారు డాబా పైన. ఇక్కడ మ్యాక్సిమం అందరికీ సోలార్ ఉంటుంది. సోలార్ అయితే వాడం కానీ అందరికీ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, అందరి ఇళ్ళల్లో డాబా పైన అందరికీ సోలార్లు ఉన్నాయి. ఇటు కూడా చూడండి. ఇది డైరెక్ట్ గీజర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ దీనికి ఏదో ప్రాబ్లం ఉంది, లీక్ అవుతున్నాయి వాటరు దానిలో పెడితే. అందుకని మేము యూజ్ చేయట్లేదు. ఇంకా ఈ కుర్చీ అయితే విరిగిపోయింది. పైన పెట్టేసాము, పడేయాలి. కింద వాళ్ళు అనుకుంటా, మేము పైన ఉంటామని చెప్పాను కదా, కింద వాళ్ళు ఆరేసుకున్నారు బట్టలు. అవి చూసారా, అవి ఎన్ని ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్ ఉంటాయి అనుకుంటా. అది అంత పైకి ఎప్పుడు నేను ఎక్కలేదు. ఒకసారన్నా వెళ్ళాలి 30th ఫ్లోర్కి అని అనుకుంటున్నా. బాగుంది కదా పైన. చల్లగాలేస్తుంది. ఇక్కడ కూడా పక్కన అంతా కన్స్ట్రక్షన్. ఇది మేము ఇక్కడికి వచ్చి 2 years అయింది. ఈ 2 yearsలో ఇది కంప్లీట్ చేసేసారు ఈ బిల్డింగ్ అంతా. ఈ పక్కన కూడా మరి ఏం కడతారో, ఇంకా జరుగుతుంది కదా కన్స్ట్రక్షన్ మొత్తం సౌండ్లు అంతా. ఇంకొకటి అబ్జర్వ్ చేశాను, ఇక్కడ మ్యాక్సిమం బెంగళూరులో అందరూ ఎల్లో కలర్ వాటర్ ట్యాంకులే యూజ్ చేస్తారు. చాలా వరకు సిమెంట్తో కట్టి రకరకాల షేపుల్లో ట్యాంకులు పెట్టుకుంటూ ఉంటారు కదా. నేను చూసిన చోట్ల ఆంధ్రాలో అయితే ఇక్కడ అందరూ ప్రతి వాళ్ళు ఇలా ఎల్లో కలర్ వాటర్ ట్యాంకులే యూజ్ చేస్తారు. అంటే ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకోరు. ఆల్రెడీ చేసేసినవి ఉంటాయి కదా,
లేఅవుట్స్ వేసేసి కన్స్ట్రక్ట్ చేసి అమ్ముతారు కదా, అలా కొనుక్కుంటారనమాట. మా ఆడపడిచే వాళ్ళు కూడా అలాగే కొనుక్కున్నారు ఈ హౌస్. వాళ్ళు పూణేలో ఉంటారు, మేము ఇంకా వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అనమాట రెంట్కే. మేము ఉండేది ఇది 14,000, వేరే వాళ్ళకైతే 18,000 అలా ఉందంట ఇప్పుడు రెంట్. ఇదే హౌస్ వేరే చోట్ల ఏరియాని బట్టి రెంట్లు మారిపోతూ ఉంటాయి. కొన్ని ఏరియాస్లో సేమ్ హౌస్ 30,000 కూడా ఉంటుంది, ఏరియాని బట్టి డిమాండ్. అదండి. ఇంకా ఈవినింగ్ అయితే వంట చేసేది ఏం లేదు, చపాతీలు చేస్తాను మా హస్బెండ్కి. మటన్ కర్రీ ఉంది కదా, తింటారు. నేనేం తినాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏదో ఒకటి, పప్పుచారు ఉంది కదా, ఇడ్లీ వేసుకొని సాంబార్ ఇడ్లీలా తింటాను, 2 ఇడ్లీ వేసుకొని. ఓకే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి నుంచి ఫుల్ డే వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.